పవర్కి పెట్టండి, ఇక్కడ పెట్టండి. వావ్, ఎటువంటి బ్లింకింగ్ లేదు. బ్లింకింగ్ లేదండి, ఇంతకు ముందు కంటే బ్రైట్గా కూడా ఉంది లైట్. ఆ విధంగా. ఏం టెక్నాలజీ పనిచేస్తుంది నరసింహాచారి గారు? సార్ ఇందులో మొత్తం సూత్రం అంతా ఇందులో ఉంటుంది. ఓకే. ఇందులో స్టార్టర్ లేదు, చౌక్ లేదు. స్టార్టర్ లేదు, చౌక్ లేదు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే సార్, ఇది పవర్ ఫ్యాక్టర్ యూనిటీ సార్. అంటే అది ఎలక్ట్రికల్ తెలిసిన వాళ్ళకి ఏదో పవర్ ఏదైనా మనం ఉపయోగించే వస్తువు ఏదైనా ప్లగ్ బోర్డ్లో పెట్టేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉండాలని. కానీ ఈ రోజుల్లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లేదు, ఎందుకంటే దానివల్ల ట్రాన్స్ఫార్మర్ లోడ్ పడుతుంది అనమాట. సో ఆ విధంగా యూనిట్ పవర్ ఫ్యాక్టర్ లేక ఆ విధంగా ట్యూబ్ చౌకులు వెలిగిస్తుంటారు. కానీ చౌకులో కూడా కంపల్సరీ కెపాసిటర్ పెట్టాలండి, కండెన్సర్ అని ఫ్యాన్కి పెడతారు, కానీ ఎవరు పెట్టట్లేదు. అది ఎందుకు పెట్టాలి అంటే యూనిటీ తీసుకురావడానికి. కానీ ఇందులో చౌకు స్టార్టర్ ఏం లేకుండా కేవలం ఇందులో ఉన్న సిస్టమ్, ఈ సిస్టమ్ అనేది మొత్తం ఫెయిల్ అయిన ట్యూబ్లెట్ని వెలిగిస్తూ ఇంకోటి దాంట్లో ఉన్నటువంటి పవర్ ఫ్యాక్టర్ లాను యూనిటీగా చేస్తుందండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇందులో ఫ్లోరోసెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇటువైపు మామూలు బ్లాక్ అయింది, ఇటువైపు ఎక్కువ బ్లాక్ అయిందండి. అంటే ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఫిలమెంట్ అయిపోయిందంటే 2 ఫిలమెంట్లు ఉంటాయండి. ఇక్కడ ఒక ఫిలమెంట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫిలమెంట్ ఉంటుంది. ఈ ఫిలమెంట్ ఫెయిల్ అయింది అంటే ఇక పనికి రాదు. ఇప్పుడు మనం చూసాము బ్లింకింగ్ అవుతూ మొత్తం తర్వాత పూర్తిగా ఇదైపోతుంది. సో దీన్ని మళ్ళీ తిరిగి వెలిగించి దీంట్లో ఉన్న ఫ్లోరోసెంట్ మెరుకుని పూర్తిగా ఉపయోగించి, ఎందుకు ఏ కొసాన కూడా లేకుండా పూర్తిగా ఉపయోగించి పర్యావరణాన్ని కూడా కాపాడొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది మామూలుగా ఫెయిల్ అయిందని మీరు పాడేశారు అనుకోండి, బయట పాడేస్తే దీంట్లో ఉన్న మెరుకురి 0.4 మిల్లీగ్రామ్ మెరుకురి ఉంటుందండి. ఆ మెరుకురి సుమారు అక్కడ ఒకవేళ వాటర్లో పడేస్తే సుమారు 300 నుంచి 400 లీటర్ల వాటర్ని ఒకవేళ మనం పొలాల్లో పడేసే కనుక ఒక 20 ఎకరాల పొలాన్ని ఒకటే ట్యూబ్లెట్ నాశనం చేస్తుంది. 20 ఎకరాల పొలాన్ని నాశనం. కానీ ఇది తెలియదండి. సో ఈ సిస్టమ్ ఉపయోగిస్తే పూర్తిగా ఉపయోగించి తర్వాత సేవ్ అవుతుందండి. ఓకే, ఇక మీరు కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారా, అయ్యో ఈ విషయం తెలియక నరసింహాచారి లాంటి వ్యక్తి మన ఇంటి పక్కన లేక చాలా ట్యూబ్లైట్లను పడేసామే, చాలా ఖర్చు చేసామే అని. ఇక ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మీకు అందుబాటులో ఉంటుందా, రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది, ఆ విషయాలన్నీ నరసింహాచారి గారిని అడిగి తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వెల్కమ్ బ్యాక్. ఇక నరసింహాచారి గారు టెక్నాలజీతో చేసే మ్యాజిక్ లో అన్ని కాదు, ట్యూబ్ లైట్ ని నీళ్లలో ముంచినా సరే ఏం కాదు అంటున్నారు. నాకైతే ఇన్సూరెన్స్ ఉంది. ఒకసారి నరసింహాచారి గారు మీరు కూడా పెట్టి చూపించండి. సార్ ఇప్పుడు మామూలు మన పద్ధతిలో సార్, ఇప్పుడు మామూలు సిస్టంలో పెడతాము. ఇది మామూలుగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ చౌక్ ఉంటుందండి మార్కెట్లో. ఎలక్ట్రానిక్ చౌక్ ఇప్పుడు పెట్టి మీకు నీళ్ళలో పెట్టి చూస్తానండి, అదేమవుతుందో చూడండి. తర్వాత మనది కూడా పెట్టి చూస్తానండి, అది కూడా ఏమవుతుందో చూడండి. ఫిజికల్ గా మనకేం కాదు కదా, ఇది మీ టెక్నాలజీ నడుస్తుంది కాబట్టి భరోసా ఉంది, దానికి ఆ టెక్నాలజీ లేదు. చూడండి కింది కూడా పెట్టి బయట టేప్ ఇక్కడ ఉంది. సో ఇది కూడా మీరు కనిపెట్టిందేనా? ఇది కాదండి, ఇది మామూలుగా మార్కెట్లో దొరికేదండి. జనరల్ గా నీళ్ళలో పెట్టినా కూడా ఏం కానీ. నేను యాక్చువల్ మా ఇంట్లో పెట్టినప్పుడు వర్షం బాగా వచ్చిందండి, బాగా వచ్చినప్పుడు లైట్కి ఏం కాలేదు. అంటే అప్పుడు ఏం తెలిసిందంటే ఇది నీళ్ళలో ఏం కాదండి. అంటే మీరు ఇంట్లో ఏ పని చేసినా కూడా మీ చూపులన్నీ ట్యూబ్లైట్ వైపే ఉంటాయి. జనరల్ గా యువకులు పక్కింటి అమ్మాయి మీద ఎదురింటి అమ్మాయి మీద ఉన్నట్టు మీ చూపులన్నీ ట్యూబ్లైట్ మీదే ఉంటాయి. అంటే ఇన్నోవేషన్ కదా సార్. ఎస్, సో ఇన్నోవేషన్ సార్. నేను ఇంతకు ముందు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నాకు సక్సెస్ అయ్యిందండి. ఆ సక్సెస్ అయ్యేసరికి ఆ రోజు నాకు ఆనందం ఏంటంటే మార్నింగ్ 3 అయిపోయిందండి, 3-4 అవుతుంది. అంటే మా అమ్మగారు, నాకు అప్పటికి మ్యారేజ్ కాలేదన్నకి, మా అమ్మగారు టీ చేసి ఇచ్చేదనమాట. అప్పుడప్పుడు నేను 2-3కు కూడా లేపేవాను అనమాట మా మమ్మీని. లేపి నాకు టీ అంటే అలవాటు సార్ ఎక్కువ. సో అంతరాత్రికి కూడా ఆమె టీ చేసి ఇచ్చేది. ఈ విధంగా చేస్తూ చివరికి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని ఆ రోజు అంటే పొద్దునైంది కూడా తెలియదు సార్ నాకు. ఈ డోర్ ఓపెన్ చేసేసరికి అరే తెల్లారింది. ఎక్కువ నేను ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు టైం చూడండి సార్, ఒకసారి చూద్దాం. ఓకే సార్, సమయభావం కూడా ఉంటుంది, చాలా మాట్లాడుకోవాలి మనం. సార్ ఇప్పుడు మామూలు లైట్ అండి, ఇప్పుడు నీళ్ళలో పెడుతున్నాను చూడండి, జాగ్రత్త పరిశీలించండి. బకెట్ పైన పెడితే బెటర్ అండి, మన వ్యూవర్స్ చూస్తారు. ఇది వాటర్ ఉందండి అందులో, చూడండి ట్యూబ్లైట్ ఏమవుతుందో చూడండి. ఓకే ఓకే అయిపోయిందండి. ట్యూబ్లైట్ ఇక ఎప్పటికీ రాదండి. ఓకే, అంటే ఇందులో పొగలు వచ్చాయండి, కాలిపోయింది పూర్తిగా, అంటే కాలిపోయింది పూర్తిగా. అంటే ఇది ఇప్పుడు పనికి రాదండి, ఫర్ లైఫ్ లాంగ్ వేస్టే. సో ఇది దీనికి మనది పెడదామండి.
సో ఇప్పుడు మన సిస్టమ్ పెడదామండి. ఇట్లా పట్టుకో శ్రీకాంత్. సో మన సిస్టమ్ పెడుతున్నామండి. ప్లగ్ పెట్టండి. ఓ గ్రేట్. చూడండి ఇది వాటర్లో పెట్టేస్తున్నాను. గ్రేట్ అండి, ఇది అద్భుతం. పూర్తిగా వాటర్లో పోయింది. అది కొద్దిగా వాటర్లో పోతేనే ఇది అయిపోయింది. ఇది పూర్తిగా ఏంటి ఏ టెక్నాలజీ పనిచేస్తుంది? జనరల్ గా నీరు అనేది పూర్తి విద్యుత్ వాహకం. అవునండి, విద్యుత్ వాహకం. అవును, మనం చెక్కలాగా విద్యుత్ ని ప్రసరింప చేయకుండా ఆపేది కాదు. ఉత్తమ మంచి విద్యుత్ వాహకం. చాలా కరెంట్ షాక్స్ తో కూడా చనిపోతూ ఉంటారు వాటర్ లో పడి. సో ఏం పనిచేస్తుంది ఇక్కడ, ఏం టెక్నాలజీ పనిచేస్తుంది? అంటే నా టెక్నాలజీలో ఉన్నటువంటి ప్రత్యేకత సార్, అంటే నాది ఏంటంటే ఫుల్ టోటల్ గా మొత్తం ప్యాక్ చేయబడింది. సో దీని ఇంకోటి ఏంటంటే ఇది వాటర్ లో పడిన నేను ఏవైతే కాంపోనెంట్స్ ఉపయోగించానో అవి వాటర్ లో పూర్తిగా మునిగినా అది ఫెయిల్యూర్ కాకుండా అటువంటి సిస్టమ్ డిజైన్ చేశానండి. సో ఇంకోటి ఇది మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లకు ఎక్కువ లైట్లు పెడతారు సార్, ట్యూబ్ లైట్లు. అది ఈ వాటర్ లో పెట్టడంలో ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు నేను చెప్పడము, స్ట్రీట్ లైట్లు సార్ ఎప్పుడైతే వర్షాకాలం వచ్చిందో పెట్టిన నెక్స్ట్ రోజే పోతుంటాయి సార్. ఆ వాటర్ మొత్తం ఆ డూమ్ లో పోతుంది. ఆ డూమ్ లో పడి ఆ చౌకులు మొత్తం వాటర్ పోయి మొత్తం బ్లస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎలక్ట్రీషియన్ వచ్చి బాగా చేసిన దాకా అంధకారంతో ఉంటుంది ఆ గ్రామం అంతా. సో ఇది డైరెక్ట్ గా ఫోల్ కి డూమ్ చౌకు స్టార్టర్ ఏమి లేకుండా డైరెక్ట్ కట్టేయచ్చండి డూమ్ మన స్ట్రీట్ లైట్ కి. ఈ విధంగా కట్టడం వల్ల ఆ ఊరు మునిగిపోయినా సరే ఆ ఊర్లో కరెంట్ ఉంటే మట్టికి లైట్ వస్తుంది. ఇక నరసింహాచారి గారు, మీ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, కాలిపోయిన లైట్లను వెలిగించడం చిన్న పరికరం ద్వారా ఇంత ఖర్చు కూడా లేకుండా, తర్వాత వాటర్ లో ఉన్నా సరే ఎటువంటి కాలిపోవటము ఖరాబ్ కాకుండా ఉండటం కూడా ఇది కూడా కనిపెట్టారు. ఇవన్నీ కూడా సామాన్య జనానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? ఏమైనా గుర్తింపు లభించిందా ఈ ప్రయోగానికి? సార్ ఇప్పుడు యాక్చువల్ ఏమైందంటే సార్, యాక్చువల్ నేను ప్రయోగాన్ని మొట్టమొదటిగా మా నిజామాబాద్ జిల్లా మేయర్ గారు గుర్తించారండి. అక్కడికి నేను మున్సిపల్లో జాబ్ ఒక ఇంజనీర్ కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఆ ల్యాబ్ చాలా ఉపయోగపడింది అమృతలత మేడం ద్వారా. సో అప్పుడు చేస్తున్నప్పుడు నాకు ఒక సీఎం నుంచి అవార్డు వచ్చిందండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండే. సో అవార్డు వచ్చేసరికి మెయిన్ పేపర్లో కవర్ అయింది. అయితే మా మేయర్ పిలిపించుకున్నానండి, నీ ఇంత మంచి ప్రయోగము ఒక కాలేజీలో ఉండిపోకూడదు, చాలా మా మున్సిపల్లో కొన్ని లక్షల లైట్లు ఉన్నాయి, ఆ లక్షల లైట్లకు మీ పరిష్కారం చేయండి అంటే సరే అన్నాను. అప్పుడు వచ్చేసి మన మేయర్ సంజయ్ గారు అన్నట్టుగానే అక్కడ చేశాను సార్. అది నాకు లైఫ్ టర్నర్ సార్. అంటే అప్పుడు నా యొక్క ప్రయోగము ఒక స్ట్రీట్ లైట్ మీద వెలిగింది సార్. అప్పటిదాకా ఇండ్లలో వెలిగింది. నా యొక్క ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి సార్, చాలా వేల గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎక్కడైనా మీరు ఫోన్ చేసి అడగండి, ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్ ఏం చేస్తున్నారంటే పడేస్తున్నారు తప్ప ఇంకేమన్నారండి. అయితే అటువంటి దానికి నేనంటే మొట్టమొదటిగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇది సక్సెస్ అయిందండి. కొన్ని లక్షల మంచి ఉద్దేశంతో మంచి ప్రయోగంతో మీరు ఇంత మంచి ఇన్నోవేషన్ చేశారు. సో ఇది సామాన్య ప్రజలకు రావడానికి మీరేమైనా కాంటాక్ట్ ఇస్తారా, లేదా మీరేమైనా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నారా గ్రామాల్లో తిరిగి, ఎలా? సార్ అయితే మేము ఏం చేస్తున్నామంటే మెయిన్గా ఈ యొక్క ప్రయోగాన్ని ఈ ప్రాజెక్ట్ని ఐక్యరెడ్డి ప్రయోగాన్ని నేను మా మురళీకృష్ణ ఎండి గారు ఇచ్చేస్తున్నామండి. యాక్చువల్గా నా ప్రాజెక్ట్కి ఇంత హెల్ప్ చేసింది మురళీకృష్ణ గారు, ఎండి గారు. అంటే నాకు ప్రతి ఒక్క మంత్రి మెచ్చుకోవడం తప్ప ఇంకా అంత పెద్ద ఇదేం లేదు. కాకపోతే మేయర్ గారు ఒక లెవెల్లో చేశారండి. తర్వాత మురళి గారు గుర్తించాక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో పోయిందంటే సుమారు ఒక 16 జిల్లాలు, ఒక 8 రాష్ట్రాల వరకు, ప్లస్ ఒక కొన్ని దేశాల వరకు కూడా వెళ్ళింది. అందులో మన ఎన్ఐడి భాగస్వామ్యం సెంథిల్ వినాయకంది కూడా చాలా హెల్ప్ ఉంది సార్ మా ఆర్టీపీ గారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు, ఇంకోటి అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ప్లస్ అక్కడ ఉన్న ఎన్జిఓస్, వాళ్ళని వీళ్ళని ఎందుకంటే ఇది ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ అండి, నేను కనిపెట్టి పేటెంట్ వచ్చిన ప్రోడక్ట్. సో దీన్ని ఒక ప్రైవేట్ పెద్ద కంపెనీకి ఇవ్వకుండా ఐక్యా టెక్నాలజీ ద్వారా గ్రామీణ యువత వరకు కూడా వెళ్ళేలాగా దీన్ని మేము చేస్తున్నాం. ఫైనల్ గా నరసింహాచారి గారు, మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? ఎవరైనా మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత గ్రామీణ ఉపాధి అవకాశం కోసం ఎత్తుకునే వాళ్ళు కానీ, తర్వాత గ్రామాల్లో ఉండే యువకులు కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి? సార్ మాకు నంబర్ ఉందండి, ల్యాండ్ నంబర్ ఉంది, చెప్పండి. ల్యాండ్ నంబర్ వచ్చేసి నరసింహాచారి గారి ల్యాండ్ నంబర్ మీరు తీసుకోవచ్చు, ఆయన కాంటాక్ట్ కావచ్చు. ఈ టెక్నాలజీకి సంబంధించి ఫర్దర్ గా మీరు కూడా ప్రయోగాలు చేయొచ్చు, తర్వాత ఆల్రెడీ అవైలబుల్ లో ఉన్న ప్రయోగాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 04040157023 అండి. ఓకే, 04040157023. తర్వాత సెల్ నెంబర్ కూడా చెప్పండి. 9441706963 అండి. 9441706963.
ఇలా నరసింహాచారి గారి లాగా మీరు కూడా మీ ట్యూబ్లైట్స్ ని బాగు చేయాలనుకున్నా లేదా ఆయన సహకారంతో మీరు కొత్త టెక్నాలజీ కనిపెట్టాలనుకున్నా కూడా ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. ఇక నరసింహాచారి గారి లాగా ఓన్లీ ట్యూబ్లైట్సే కాదు, మీ బుర్రల్ని కూడా వెలిగించుకొని కొత్త కొత్త ప్రయోగాల ద్వారా మీరు కూడా ముందుకు రావచ్చు. ఇటువంటి ఐడియాస్ మీ దగ్గర ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇది ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ నరసింహాచారి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఏబిఎన్ స్టూడియోకి వచ్చి మంచి ప్రయోగాలు చూపించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.